అందరికీ షలోమ్. ఈ వీడియోలో ఆదికాండం 17వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఇన్ని అధ్యాయాల తర్వాత ఈ అధ్యాయంలో దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును అని ఎందుకు అబ్రహాం గారితో తెలియజేయడం జరిగింది? ధర్మశాస్త్రంలో దేవుని యొక్క పేరు హీబ్రూలో ఎలోహీం అని, హషేమ్ అని ఇలా రెండు విధాలుగా దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు? సున్నతి అనే నిబంధన ఇశ్రాయేలీలకు మాత్రమేనా లేక అన్యులకు కూడానా? సున్నతి 8వ రోజునే చేయించుకోనమని దేవుడు ఎందుకు చెప్పాడు? 4వసారిగా భూమి మరియు సంతానం అనే వాగ్దానాన్ని ఎందుకు ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం. 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును అని అబ్రహాం గారికి ప్రత్యక్షమవడం జరిగింది. హిబ్రూలో దీని అర్థం ఎల్ షద్దై అని, దీనిని తెలుగు తర్జుమాలో సర్వశక్తి గల దేవుడును అని రాయబడింది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అధ్యాయాలను గమనించినట్లయితే మొదటి మరియు 2వ అధ్యాయాలను పరిశీలిస్తే దేవుడు సృష్టిని సృష్టించే 1వ అధ్యాయంలో హిబ్రూలో ఎలోహీం అని రాయబడింది. అంటే ఇలా ఈ ఉచ్చారణ బైబిల్లో ఎప్పుడైతే ఉపయోగించబడుతుందో అక్కడ దేవుడు సర్వశక్తి కలిగి మహాశక్తివంతమైన దేవుడు అని, ఈ సృష్టిని సృష్టించే మహాశక్తి కలిగి ఒకే ఒక్క దేవుడు కారణం అని ఎలోహీం అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది. ఎలోహీం అంటే కఠినమైన స్వభావం కలిగి న్యాయాన్ని జరిగించే సందర్భానికి బైబిల్లో ఈ నామాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే 2వ అధ్యాయంలో హషేమ్ అనే పేరుతో రాయబడింది. అనగా ఈ పేరుతో దేవుడు మానవునికి చాలా దగ్గరగా ఉంటాడని, అంటే జాలి దయ కరుణ కలిగి ఉన్నాడని ఈ పేరుతో మానవులపై కరుణ చూపే సందర్భంలో బైబిల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ 2వ అధ్యాయంలోని ఆదాం గారితో మాట్లాడే విధానాన్ని గమనించగలం. ఇలా మనం ఇప్పటి వరకు ధ్యానించిన 1 నుండి 16 అధ్యాయాలను పరిశీలిస్తే జలప్రవాహ ప్రజలను నాశనం చేయుటకు నోవాహుతో మాట్లాడే సందర్భంలో ఎలోహీం అనే నామంతో మాట్లాడినట్లు ఆదికాండం 6వ అధ్యాయం 9 నుండి 22 వరకు గల వచనాలలో ఎలోహీం అని రాయబడింది. అలాగే నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా చెప్పబడినప్పుడు హషేమ్ అనే నామంతో తెలియజేయబడుతుంది. 6వ అధ్యాయం 5 నుండి 8 వరకు గల వచనాలను మరియు 7వ అధ్యాయం 1 నుండి 5 వరకు గల వచనాలను పరిశీలిస్తే ఇక్కడ హషేమ్ అనే నామంతో రాయబడింది. అదేవిధంగా జలప్రవాహం తర్వాత కూడా 9వ అధ్యాయం 1 నుండి 17 వరకు గల వచనాలలో ఈ సృష్టిని మరలా ప్రారంభించడం వెనుక మహాశక్తి గల దేవుడు ఉన్నాడని తెలియజేయుటకు ఈ అధ్యాయంలో ఎలోహీం అనే నామంతో రాయబడింది. 8వ అధ్యాయం 18 నుండి 21 వరకు గల వచనాలలో నరులను బట్టి భూమిని మరలా శపించును అని జాలి దయ కరుణతో దేవుడు మాట్లాడే సందర్భంలో ఇక్కడ హషేమ్ అనే నామంతో బైబిల్లో రాయబడడం గమనించగలం. ఇలా మనం 1 నుండి 9వ అధ్యాయం వరకు గమనించినట్లయితే దేవుడు ఎక్కడైతే ఎలోహీం అనే నామంతో లిఖించడం జరుగుతుందో అక్కడ దేవుడు కఠినంగా మరియు మహాశక్తి కలిగి ఉన్నాడని గమనించగలం. అట్లాగే ఎక్కడైతే హషేమ్ అనే నామంను తెలియజేస్తున్నాడో అక్కడ జాలి కరుణ దయ కలిగి ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ 10వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఈ నామాన్ని గమనించినట్లయితే హషేమ్ అనే నామంతోనే దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమవడం జరుగుతుంది. కానీ మొదటిసారిగా ఎల్ షద్దై అంటే సర్వశక్తి గల దేవుడును అని తెలియజేయడం ఈ 17వ అధ్యాయంలో గమనించగలం. ఎందుకు అంటే 1 అబ్రాము పేరును అబ్రహాముగా మార్చడం, 2 నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని చెప్పడం, 3 నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని చెప్పడం, 4 కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని చెప్పడం, 5 వారికి దేవుడినై అంటే ఎలోహీంనై ఉందని చెప్పడం, 6 సున్నతి పొందమని ఆజ్ఞను ఇవ్వడం. ఇక్కడ సున్నతి పొందాలి అనే ప్రత్యేక నిబంధనను ఇంకా అర్థం చేసుకోవాలి అంటే పైన తెలిపిన 6 పాయింట్స్ను దేవుడు చెప్పడం వెనుక ఎలోహీం అనే నామమును ఉపయోగించడం గల మరో 2 సందర్భాలను గమనించినట్లయితే దీనికి గల కారణం అర్థమవుతుంది. 1 6వ రోజున మానవుని సృష్టించిన విధం, అనగా 1వ అధ్యాయం 27 నుండి 30 వరకు గల వచనాలను, 2 జలప్రవాహం తర్వాత జరిగిన సంఘటన 9వ అధ్యాయం 1 నుండి 17 వరకు గల వచనాలతో పరిశీలించినట్లయితే మొదటి అధ్యాయంలో 6వ రోజున మానవుని సృష్టించినప్పుడు దేవుడు అతన్ని ఎలోహీం అనే పేరుతో ఆశీర్వదించడం జరుగుతుంది. 1 ఫలించి అభివృద్ధి పొందుడి అని, 2 భూమిని ఏలుడి అని, 3 ప్రతి వృక్ష ఫలములను విత్తనములిచ్చే చెట్టులను మీకు ఆహారమగును అని. అలాగే 9వ అధ్యాయంలో జలప్రవాహం తర్వాత దేవుడు ఎలోహీం అనే నామంతో నోవాహు మరియు అతని పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది. 1 ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని, 2 మీ భయము మీ బెదురును
భూమి మీదనున్న వాటికి కలుగును అని, అవి మీ చేతికి అప్పగింపబడినవి అని. 3. మొక్కలను ఫలములనే కాకుండా జీవులను తినుటకు అనుమతించబడింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఆశీర్వాదం అనేది ఒక నిబంధనను తెలియజేస్తుంది. అది దేవుని యొక్క నామమైన ఎలోహీం అనే పేరుతో. ఈ 2 సందర్భాలలో ఎలోహీం అనే నామంలో దేవుడు ప్రత్యక్షమై మరలా 10 తరాల తర్వాత 17వ అధ్యాయంలో సున్నతి అనే నిబంధనతో ఎలోహీం అనే నామంలో మాట్లాడడం జరుగుతుంది. అందుకని ఇక్కడ సర్వశక్తి గల దేవుడును అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ జలప్రవాహం తర్వాత దేవుడు చేసిన నిబంధనకు మరియు 17వ అధ్యాయంలో సున్నతి అనే నిబంధన మధ్య గల సమాంతరమైన వచన పదజాలాన్ని గమనిస్తే, ధనస్సు నిబంధనలో ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని, సున్నతి నిబంధనలో నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదును అని, ధనుసు నిబంధన మీతోనూ మీ తదనంతరం మీ సంతానంతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ అని, సున్నతి నిబంధన నేను నాకును నీ తర్వాత నీ సంతానమునకును అనగా నీకును నాకును మధ్య నా నిబంధనను స్థిరపరచుదును అని, ధనుసు నిబంధన భూమి మీదనున్న సమస్త శరీరాలతో చేయబడింది. సున్నతి నిబంధన కనాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇచ్చిదినని అబ్రహాం గారితో చేయబడింది. ధనుసు నిబంధన మీతో నా నిబంధన స్థిరపరచుదును అని, సున్నతి నిబంధన నా నిబంధన నీతో చేయుచున్నాను అని, ధనుసు నిబంధన నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుస్సును ఉంచడం జరిగింది. సున్నతి నిబంధన నిబంధనకు గుర్తుగా సున్నతిని ఉంచడం జరిగింది. ఈ విధంగా దేవుడు ఆజ్ఞను ఇస్తున్నప్పుడు, అంటే ఈ సృష్టికి సృష్టికర్త అయి సర్వాధికారి అయి సర్వశక్తి గల ఎలోహీం అనే నామంలో తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం జరుగుతుంది. కనుక ఇలాంటి సందర్భంలో దేవుని పేరు ఎలోహీం అని, అన్ని శక్తులకు మూలకారకుడు అని, సర్వాధికారి ఆయనే అని తెలియజేస్తుంది. మరి ఎందుకు సున్నతి 8వ రోజునే చేయించుకోవాలి అంటే, దేవుడు సృష్టిని 7 రోజులలో పూర్తి చేయడం జరిగింది. అంటే ఇక్కడ సున్నతి నిబంధనను మనం అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు అనగా అబ్రహాం గారికి తెలిసినంత వరకు దేవుడు హషేం అనే నామంతోనే ప్రత్యక్షమవడం జరిగింది. మొదటిసారిగా ఎల్ సదై అంటే సర్వశక్తి గల దేవుడును అనగా 7 రోజుల తర్వాత ఈ సృష్టిని ఆపివేసిన తర్వాత మరలా సున్నతి అనే నిబంధనతో ఆజ్ఞాపించడం వల్ల అబ్రహాం గారికి దేవుడు ఒక స్థాయిని పెంచడం జరిగింది. అంటే దేవునికి దగ్గరగా ఉంటాడని అర్థం. కాబట్టి సున్నతిని 8వ రోజున నిర్వహించాలనే దేవుని ఆజ్ఞ అది దేవునితో ఇశ్రాయేలుకు ఉన్న ప్రత్యేక సంబంధ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే 17వ అధ్యాయం 7వ వచనంలో నీ సంతానానికి దేవుడినై ఉండునట్లు అని, 8వ వచనంలో వారికి దేవుడినై ఉండునని 2 సార్లు చెప్పడం జరిగింది. అంటే ఇశ్రాయేలీలు సున్నతి ద్వారా దేవునికి చాలా దగ్గరగా ఉంటారని తెలియజేస్తుంది. అందువల్ల 8వ రోజున ఇశ్రాయేలీలు సున్నతి పొందడం జరుగుతుంది. మరి అన్యులు సున్నతి పొందవచ్చా అంటే ఇక్కడ 12, 13 వచనాలలో నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని వద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలెను. అంటే ఇక్కడ అన్యుడు సున్నతి పొందమని ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ అన్యుని యొద్ద నుండి వెండితో కొనబడితే ఈ సున్నతి నిబంధన వర్తిస్తుంది అని. వెండితో కొనబడిన వ్యక్తి అబ్రహాం గారి యొద్ద నివసించినప్పుడు అతడు అబ్రహాం గారి మార్గంలో నడవలసి వస్తుంది. అంటే దేవుని మార్గంలో నీతి న్యాయాలను అనుసరించాలి. అలాగే అబ్రహాం గారి ఇంట పుట్టిన వ్యక్తి ఈ మార్గాన్ని అలవర్చుకునేలా పెరుగుతాడు. కనుక ఈ ఆజ్ఞను దేవుడు వారికి కూడా ప్రతిపాదించడం జరుగుతుంది. అంతేకాని నీతి న్యాయాలను అనుసరించే అబ్రహాం గారి పొందిన ఆజ్ఞను వీటి గురించి తెలియని అన్యుడికు ఈ ఆజ్ఞ వర్తించదు, పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నిబంధన అనేది దేవుడు అబ్రహాం గారి ద్వారా అతని సంతానానికి మాత్రమే ఇవ్వబడింది. మరి 4వసారిగా భూమి మరియు సంతానం అనే వాగ్దానాన్ని తెలియజేయడం గల కారణం ఏమిటి అంటే 15వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అబ్రహాం గారి సంతానానికి ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అలాగే 17వ అధ్యాయం 8వ వచనంలో నీ సంతానానికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు దేశం యొక్క పరిధిని తగ్గించడం జరిగింది అంటే ముఖ్యంగా మనం ఈ వైరుధ్య సరిహద్దుల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ 2 వాగ్దానాల యొక్క స్వభావాన్ని మనం గుర్తించాలి. 15వ అధ్యాయంలో అబ్రహాము 4 రాజులను ఓడించిన తర్వాత అబ్రహాము స్వయంగా ఆ రాజులతో యుద్ధం చేసి జయించినట్లే అతని సంతానం కూడా జయిస్తారని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఇది 400 సంవత్సరాల
బానిసత్వం తర్వాత జరుగుతుందని, వారు తమ స్వాతంత్రం పొందుతారని, అది నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు విస్తరిస్తున్నట్లు 15వ అధ్యాయం 18 నుండి 21 వరకు గల వచనాల్లో వర్ణించబడింది. అంటే అబ్రహాం గారు యుద్ధం ద్వారా స్వతంత్రించుకున్న భూమి ఆయన యొక్క సంతానం నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు స్వతంత్రించుకునవచ్చునని వివరిస్తుంది. అలాగే 17వ అధ్యాయంలో ఈ నిబంధనకు కారణం సారా నుండి ఒక కుమారుడు పుట్టడానికి ముందుగా దేవునికి మరియు అబ్రహాం వారసులకు మధ్య ఒక ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వాగ్దానం చేయడం జరిగింది. ఈ నిబంధన దేవునితో ఇశ్రాయేల్ ప్రజల యొక్క సంబంధం వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉన్నట్లు చూపిస్తుంది. ఈ నిబంధనలో వాగ్దాన భూమి కనానును చూపిస్తూ దీనిని నిత్యశాశ్వతంగా అనగా స్వతంత్రించుకోవడమే కాదు, కానానును వారసత్వంగా అనగా తండ్రి నుండి కొడుకుకు నిత్యశాశ్వతంగా ఉండినట్లు ఈ నిబంధనను చేయడం జరిగింది. అందుకనే 4వసారిగా భూమి మరియు సంతానం అనే వాగ్దానాన్ని తెలియజేయడం జరుగుతుంది. షలోం షలోం తుదర్రబ.